అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అర్థమెటిక్‌లో భాగంగా పర్సెంటేజ్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం. అసల అర్థమెటిక్‌కి బేసిక్ పాయింటే పర్సెంటేజ్. పర్సెంటేజ్ వస్తేనే తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ గానీ, రేషియో ప్రపోర్షన్స్ గానీ, డేటా ఇంటర్ప్రిటేషన్‌లో క్వెషన్స్ గానీ చేయగలం. ఇది మెయిన్ టాపిక్ అనమాట. ఇదే బేసిక్ లెవెల్. దీని నుండి స్టార్ట్ చేయాలి. సో, అందుకని మనం ఈరోజు పర్సెంటేజ్ నుండి స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు దీనిలో 0 టు హీరో లెవెల్‌కి వెళ్తామండి. ఈ టాపిక్ మనం 0 లెవెల్ నుండి హీరో లెవెల్ వరకు నేర్చుకుందాం. నేను ఈ పర్సెంటేజ్ టాపిక్ని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో అందుకు మనం బిగినింగ్ స్టేజ్ నుండి వెళ్దాం. మినిమం బేసిక్స్ నుండి అడ్వాన్స్ దాకా వెళ్దాం. సరే చూడండి, ఫస్ట్ పర్సెంటేజెస్ని తెలుగులో శాతాలు అంటారండి. పర్సెంటేజెస్ సింబల్ ఇది పర్సెంట్. దీని సింబల్ పేరు పర్సెంట్. చూడండి, పర్సెంట్. పర్ అంటే ఫర్ ఎవ్రీ 100. పర్ అంటే ఫర్ ఎవ్రీ. సెంట్ అంటే 100. సెంచరీ అంటారు కదా, సెంచరీ కొట్టాడురా, కోహ్లీ సెంచరీ కొట్టాడు, ధోని సెంచరీ కొట్టాడు కదా, సెంచరీ అంటే 100 కదా. అలాగే సెంట్ అంటే 100, పర్ అంటే ఫర్ ఎవ్రీ. అంటే ఇప్పుడు ఏంటి మీనింగ్? పర్సెంటేజ్ అంటే ప్రతి 100కి అని వచ్చింది మీనింగ్. ప్రతి 100కి తెలుగులో. ఇంగ్లీష్లో పర్సెంట్, ఫర్ ఎవ్రీ 100 ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే పర్సెంట్ ఏంటంటే ప్రతి 100కి ఎంత అని చెప్పేసి మీనింగ్ అనమాట పర్సెంటేజ్ అంటే. ఈసారి మనం చూద్దాం ఎలా ఉంటుంది దీని సంగతి ఏంటని. ఇప్పుడు మనం ఈ పర్సెంటేజెస్ పర్సెంట్ అనే వాటిని ఎక్కడ ఉపయోగిస్తాం? మన బేసిక్ లైఫ్ స్టైల్లో ఎక్కడ ఉపయోగిస్తాం? ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, షాప్కి వెళ్తే వాడు 20% డిస్కౌంట్ అంటాడు. 20% డిస్కౌంట్ ఆన్ సారీస్ అంటాడు, 20% డిస్కౌంట్ ఆన్ ప్యాంట్స్ అని కానీ డ్రెస్సెస్ అని కానీ అంటాడు. అసలు మనకి 20% డిస్కౌంట్ అంటే ఏంటి? సరే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడు జాబ్ చేస్తున్నాడు అనుకోండి, వాడికి ఇప్పుడు 30,000 వస్తుంది శాలరీ. 30,000 శాలరీ వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి వాడికి 10% ఇంక్రిమెంట్ అన్నాడు. అప్పుడు 30,000లో 10% ఇంక్రిమెంట్ అంటే ఎలాగా? 10% హైక్ అయ్యిద్దంట వాడికి. ఈ ఇయర్ జాబ్ చేస్తున్నాడు, 30,000 వస్తుంది, వాడికి నెక్స్ట్ ఇయర్కి 10% హైక్ ఇస్తా అన్నారు. అప్పుడు 10% ఎంత అయ్యిద్ది? ఇప్పుడు 30,000 కదా, 30,000 అంటే ఎంత? 100% అనుకోండి, 10% కావాలి మనకి. ఇక 10% అంటే ఇందులో ఒక జీరో క్యాన్సిల్ చేయండి, 3,000 అయ్యిద్ది. 33,000 అయ్యిద్ది. అప్పుడు ఇది చెప్తే ఎలా చేయాలో అర్థం అవడం కోసం చెప్పి ఎలా ఉంటుంది అంటే, మనం పర్సంటేజ్ అనే టాపిక్ని ఎక్కడ యూజ్ చేస్తాం, మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడిద్ది అని చెప్పేసి దీని గురించి అనమాట. సరే, ఇప్పుడు స్మాల్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ చూడండి, 100. అసలు పర్సంటేజ్ అంటేనే 100, గుర్తుపెట్టుకోండి. ఇంకా బండ గుర్తు, పర్సంటేజ్ అంటేనే 100, ఓకేనా? ఇప్పుడు చూడండి, 50% ఆఫ్ 200 అన్నారు అనుకోండి, ఇది ఎలా చేస్తాం? ఇప్పుడు ఎప్పుడైనా సరే 50% అన్నారు అనుకోండి, మీరు ఏం చేయక్కర్లేదు, 50 డివైడెడ్ బై 100 వేసేయండి. పర్సంటేజ్ అంటే 1/100. ఇక్కడ ఏ ఫ్రాక్షన్ ఉంటే ఆ ఫ్రాక్షన్ ఇంటూ చేయాలన్నమాట. పర్సంటేజ్ అంటే 1/100, గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ అంటే ఇక్కడ 50, ఇదిగోండి 50 ఇంటూ 1/100. 15 1/100 కదా. 50 వన్స్ ఎంత? 50 డివైడెడ్ బై 100. మనం ఈ 50%నే 50/100 రాసుకుంటున్నాం అనమాట. అర్థమైందా? సరే, ఇప్పుడు 50/100 ఆఫ్ అంటే ఇంటూ, గుర్తుపెట్టుకోండి. 50/100 ఇంటూ 200. ఈ 2 జీరోస్ 2 జీరోస్ కాన్సల్. 52 ఎంత? 100. ఇప్పుడు 50% ఆఫ్ 200 ఎంత అయ్యిద్ది? 100 అయ్యిద్ది, ఓకేనా? చూడండి, 50% ఆఫ్ 200 100 అయింది కదా, అది పక్కన పెట్టండి. చూడండి, తర్వాత మళ్ళీ 25% ఆఫ్ 400 అంటాడు. అంటే ఎంత? 25/100. పర్సెంటేజ్ ఏం చెప్పా? బై 100 అని చెప్పా. ఆఫ్ అంటే ఏం చెప్పా? ఇంటూ అని చెప్పా. ఇంటూ 400. 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్. 25 4s ఎంత? 100. అర్థమైందా? ఇది బేసిక్ లెవెల్. ఇది 50%, 25% అయి బేసిక్ లెవెల్. యాక్చువల్గా మనకి ఎగ్జామ్స్లో ఏమి ఇస్తారు తెలుసా? 33.33% ఆఫ్ 900 అలా ఇస్తాడు. దీనికి చెప్పండి ఆన్సర్ ఎలా వచ్చింది ఇప్పుడు? అప్పుడు ఏం చేయాలి? 33.33 డివైడెడ్ బై 100
ఇంటూ 900 వేసుకున్నాం అనుకోండి, ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్. అప్పుడు 33.33 ఇంటూ 9 వేయాలి. 33.33 ఇంటూ 9 వేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఇదంతా చేసేపాటికి టైం వేస్ట్ అయిపోయింది. మనకి ఫ్రాక్షన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 33.33ని 1/3 అని రాసుకోవచ్చు అనమాట. చెప్తా తర్వాత. నెక్స్ట్ ఈ టాపిక్ అయిన తర్వాత మనం ఆ టాపిక్కి వెళ్తాం, ఫ్రాక్షన్స్ టాపిక్కి. 33.33 అంటే 1/3. 1/3 ఇంటూ 900 అనుకోండి, 3 1s 3 3s, ఆన్సర్ 300 వచ్చింది. ఇక్కడ 33.33% ఆఫ్ 900 అంటే ఆన్సర్ 300. మనకేంటి 33.33% ఈక్వల్ టు 1/3 ఫ్రాక్షన్ అని తెలిసినప్పుడు ఇలా ఈజీ. మనకి తెలియలేదు అనుకోండి, ఇదంతా చేయాలి. ఇదంతా చేసేపాటికి మీకు దగ్గర 1 మినిట్ అయిపోయింది. మనం క్వశ్చన్ 40 సెకండ్స్ 30 సెకండ్స్లో చేయాలి. 1 మినిట్ వెళ్ళిందంటే ఇంకా అంతే. టైం కదా, మొత్తం అంతా టైం మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, సో కష్టం అయిపోద్ది అనమాట. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? పర్సంటేజ్ అంటే ఏంటి? 1/100 నేర్చుకున్నాం. ఇదిగోండి 30% ఆఫ్ 300, 30%, 30/100 ఇంటూ 300, 2 జీరోస్ క్యాన్సిల్, 33 అంతా 90. ఇప్పుడు ఇది నేర్చుకున్నాం మనం. పర్సంటేజ్ ఒక వాల్యూలో ఎంత పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి నేర్చుకున్నాం. ఇప్పుడు అలానే కొంచెం బేసిక్ లెవెల్లో ఉన్నాం, కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఇలానే చూడండి. ఇప్పుడు 5% ఆఫ్ 20 అని అనుకోండి, ఎలా చేస్తారు? 5% అంటే ఎంత? పర్సంటేజ్ చెప్పా 5/100. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే బండ గుర్తు పర్సంటేజెస్కి. పర్సంటేజ్ అంటే 1/100. పర్సంటేజ్ ఎక్కడ కనిపించినా 1/100 రాసేయడమే కళ్ళు మూసుకొని. ఇక్కడ 5% చూడండి, ఇక్కడ 5 కదా, 5కి 5 రాసాం. పర్సెంట్ అంటే ఎంత? 1/100 అని చెప్పా. హాఫ్ అంటే ఎంత? ఇంటూ 20. 5 ఇంటూ 1 5, 5/100 ఇంటూ 20. అంటే మనము ఈ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ మనం స్కిప్ చేస్తున్నాం అనమాట. 5 ఇంటూ 1/100 రాసుకోకుండా డైరెక్ట్గా 5/100 రాసేస్తున్నాం. 5% అంటే ఎంత? 5/100 అంతే కదా, ఇంటూ 20. ఇది 0 ఇది 0 క్యాన్సిల్. 5 1s 5 2s, 2 2 క్యాన్సిల్, 1 వచ్చింది కదా. అని 10% ఆఫ్ 20 అన్నది అనుకోండి, ఏం చేయాలి? 10/100 ఇంటూ 20, 0 0 క్యాన్సిల్, 10 10 క్యాన్సిల్, 2. ఓకేనా? అలా నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్. పర్సంటేజ్ ఇస్తాడు, ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి? ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. పర్సంటేజ్లో ఇస్తే ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్లో ఇస్తే పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ 25%. దీన్ని మనం ఫ్రాక్షన్లో మూవ్ చేయాలి. 25% ఫ్రాక్షన్లో రాయమంటాడు. అప్పుడు ఏం చేయాలి? 25/100 రాయాలి. 5 5s 5 20s, 5 1s 5 4s, 1/4. 25% అంటే 1/4 ఫ్రాక్షన్ అనమాట. అంటే ఏంటి? పర్సంటేజ్లో ఇచ్చేసి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే మనం /100 వేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పర్సంటేజ్లో ఇచ్చేసి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే /100 వేయాలి. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 46%. దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. మనం ఏం చేయాలి? 46/100 2 టేబుల్తో, 2 23s 2 50s, 23/50. 40% అంటే 23/50. ఇంకా కన్వర్ట్ చేస్తే డెసిమల్ పాయింట్ అయిపోయింది, ఇక్కడ ఆపేయచ్చు ఫ్రాక్షన్కి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. ఫ్రాక్షన్ ఎలా ఇస్తాడు? ఇప్పుడు 1/2 అంటాడు. 1/2 ఈక్వల్ టు ఎంత? పర్సెంట్. అప్పుడు ఏం చేయాలి తెలుసా? 1/2 ఇంటూ 100 వేయాలి. 2 1s 2 50s, 50%. పర్సంటేజ్లో ఇచ్చేసి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే /100 వేయాలి. ఫ్రాక్షన్లో ఇచ్చేసి పర్సంటేజ్ కన్వర్ట్ చేయమంటే ఇంటూ 100 వేయాలి. గుర్తుపెట్టుకోండి బాగా. చూడండి, ఇంకోటి చెప్తా. 1/2 కదా. నెక్స్ట్ ఇప్పుడు 1/4. ఇదే చాలా చూడండి. 1/4 దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయమన్నా నేను? ఇంటూ 100 ఏమన్నా. 2 2s 2 50s, 2 1s 2 25s, 25 1s 25%. అర్థమైందా? అలాగే 1/2 1/4, 1/3 అనుకోండి. 1/3 పర్సంటేజ్ రాయాలి, ఇంటూ 100 వేయాలి. 3తో కట్ చేయాలి దీన్ని. ఇదిగోండి, 3తో 100 డివైడ్ చేయాలి. 3 1s 3 3s 9, 3 3s 9, 1 0, 3 3s 9, 1 0 పాయింట్ పెట్టుకో. మళ్ళీ 3 3s 9, 1 0, 33.33% వచ్చింది. ఆ విధంగా అనమాట. అర్థమైందిగా? పర్సంటేజ్లో ఇచ్చేసి ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే /100, ఫ్రాక్షన్లో ఇచ్చేసి పర్సంటేజ్ కన్వర్ట్ చేయమంటే ఇంటూ 100 చేయాలి.
ఎగ్జాంపుల్ చూడండి చూడండి ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్ అనమాట. ఇవి లేకుండా మనం పర్సంటేజ్ సమ్స్ చేయలేము అసలు. నీకు సమ్ విత్ ఇన్ సెకండ్స్ 10 to 20 సెకండ్స్లో నీకు ఇచ్చిన ప్రాబ్లం పూర్తి కావాలంటే వీటి గురించి తెలియాలి పక్కాగా. ఇది లేకుండా మనం చేయడం చాలా కష్టం. చేయొచ్చు కాబట్టి టైం టేకింగ్ అనమాట. ఇవి నేర్చుకుంటే ఈజీగా అయిపోయింది. ఎలా ఉంటే నేర్పిస్తారండి. ఫస్ట్ 100 అనుకుందాం మనం, ఒక కేజీ అనుకుందాం. కేజీ అంటే 100 కదా. ఇప్పుడు చూడండి 1/1 అంటే 100% అనుకోండి. 1/1 అంటే 100%. 100లో హాఫ్ ఎంత? హాఫ్ కేజీ. హాఫ్ కేజీ అంటారు కదా. హాఫ్ కేజీ అంటే 50%, అంటే 50% రాసుకోండి. 1 కేజీ అంటే 100% అనుకున్నాం 1/1కి. హాఫ్ కేజీ అంటే కేజీలో హాఫ్ కేజీ కదా, 50%. హాఫ్ కేజీలో హాఫ్ ఎంత? పావు కేజీ అంటే 1/4, 25%. పావు కేజీ అంటే ఈ పావు కేజీలో అరపావు కేజీ ఉంటుంది. పావు కేజీలో సగం అరపావు అంటే 1/8, 12.5 అనమాట. ఇది జస్ట్ మామూలుగా అన్ని తెలిసే ఉంటాయి అందరికీ మ్యాక్సిమం. చూడండి ఫస్ట్ 100% అనుకున్నాం. కేజీ అనుకోండి. కేజీ 100% అయితే కేజీలో హాఫ్ కేజీ 50%, అది 1/2, 50% అయ్యింది. 50%లో హాఫ్ అంటే 25%, అంటే పావు కేజీ 1/4. పావు కేజీలో మళ్ళీ హాఫ్ అరపావు కేజీ అంటే 1/8, 12.5%. ఎలా వచ్చాయో చాలామంది తెలియదు. మనం చూడండి చెప్తాయి. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాను నేను? ఇంటూ 100 చేయమన్నా. 1 × 100 100. ఫస్ట్ది వచ్చింది లేదా? తర్వాత సెకండ్ది 1/2 50% రావాలి. ఏం చెప్పాను? 1/2 ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేయాలి. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేయాలి. 1/2 × 100, 2 1s 2 5s 50% వచ్చిందా లేదా? తర్వాత 1/3 అంటే ఎంత? 33.33%. దీన్నే 33 1/3 కూడా రాసుకోవచ్చు. 33.33%, 33 1/3 అని కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ చేసాం, మనం చూపించాను నాకు 33 1/3 ఎలా వచ్చిందో. 1/4 25%. ఇదిగోండి 1/4 × 100, 2 2s 2 5s 0, 2 1s 2 25s, 25 × 1 25. వచ్చిందా లేదా? అలాగే 1/5 అంటే 20%. అంటే మీరు నేర్చుకుంటే ఇదంతా చేయక్కర్లా. ఇవి వాల్యూస్ ఎలా వస్తున్నాయో నేను ఇక్కడ మీకు చెప్పాను, చూపించాను. యాక్చువల్గా అయితే ఇవన్నీ మనకి చూడంగానే చెప్పేయాలి, అలా ఉండాలి. 1/4 అంటే ఎంత? 20%. 1/5 అంటే ఎంత? 20%. 1/8 అంటే ఎంత? 12.5%. అలా అడగగానే ఎమ్మటే స్పాంటేనియస్ చెప్పారనమాట. మీకు అంత త్వరగా అంత క్లారిటీగా రావాలి ఈ ఫ్రాక్షన్స్ అనే టాపిక్. ఇది ఎలా వచ్చినా ఇక్కడ తెలిసింది అనమాట మీకు. చూడండి 1/6. 1/6 అంటే ఎంత? 16 2/3%. ఇది ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం. 1/6 ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ రాస్తాం 1/6 ఎలా వచ్చిందో. 1/6 అంటే ఏంటి? 1/6 × 100 అంటే ఏంటి? 6తో 100ని డివైడ్ చేయాలి. 6 1s 6, 4 0 మిగిలింది కదా. 10లో 6 తీస్తే 4, పక్కన 0 దించుకున్నాం. 6 6s 36, పాయింట్ పెట్టుకున్నాం. 4 0, మళ్ళీ 6 6s 36, మళ్ళీ 4 0, మళ్ళీ 6 6s 36. ఇలా వస్తూనే ఉంటుంది రికరింగ్ వాల్యూ. 16.66 వచ్చింది చూడండి. 16.66%. ఇక్కడ నేను 16 2/3 రాశాను. అదే వచ్చింది కూడా చాలామంది తెలియదు. ఇక్కడ కూడా అంతే. 33.33%ని 33 1/3 రాసావు. ఎలా రాసావు అని చెప్పి చాలామంది తెలియదు. సేమ్ 16.66ని 16.2/3 రాసాం. ఎలా రాసాం చాలామంది తెలియదు. ఇది ఎలా రాసా చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి 6తో 100 డివైడ్ చేస్తున్నాం కదా. 6 1s 6 కదా, 4 0, 6 6 36 కదా. రిమైండర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇక్కడ 16 రిమైండర్ అంతా 4, డివైజర్ అంతా 6. ఇదిగోండి 16 4/6. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 2s 2 3s. వాల్యూ ఎంత? 16 2/3. మనం ఇక్కడ పాయింట్ పెట్టుకొని యాడ్ చేసుకుంటే రికరింగ్ వాల్యూ వచ్చింది. డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే 16.666 అని వచ్చింది. పాయింట్ లేదు, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కావాలంటే 16 2/3గా రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అలాగే ఇప్పుడు 1/7. 1/7 అంటే 14 2/7%. 1/8 అంటే తెలిసి మనకి 12.5, పావు కేజీలో సగం అని చెప్పేసి ముందే. 1/9 11 1/9%. 1/10 అంటే 10%. చూడండి 1/10 ఫ్రాక్షన్ నుండి మనం పర్సెంటేజ్ మారుస్తున్నాం. ఇంటూ 100తో డివైడ్ చేయాలి. ఇంటూ 100 వేయాలి. 10 1s 10 10s 10 వేసాం కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ 1/1 1/2 1/3 1/4 1/5 కదా. వాల్యూస్ చూడండి తగ్గుదా వస్తాయి మీకు ఒక బండ గుర్తులాగా. 100 50 33 25 20. ఇదిగోండి 1/6 అంటే 16, 1/7 అంటే 14, 2/7, 1/8 అంటే 12.5. వాల్యూస్ తగ్గుతున్నాయి చూడండి. 16 14 12, 1/9 అంటే 1/9 అంటే 11, 1/10 అంటే 10. అలాగే సేమ్ 1/11 అంటే 9 1/11%.
1/11 అంటే 9 1/11%, 1/12 అంటే 8 1/3%, 1/13 అంటే 7 9/13%, 1/14 అంటే 7 1/7%, 1/15 అంటే 6 2/3%, 1/16 అంటే 6 1/4%, అంటే 6.25% ఇది 1/16 అంటే. 1/20 అంటే 5%, 1/20 అంటే 1/25 4%, 1/50 2%, 1/100 1%. ఇక్కడికి అయిపోయింది అనమాట. ఇక్కడికి అయిపోయింది. చూడండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ చెప్తా, రిపీట్ చేస్తా. ఇక్కడికి అయిపోయింది 1/10 10%, 1/11 అంటే 9 1/11%. ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోయింది లైఫ్ లాంగ్. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తా. 1/1 100%, 1/2 50%, 1/3 33.33%. తగ్గుతూ ఉన్నాయి వాల్యూ చూడండి. 1/4 పావు కేజీ 25%, 1/5 20%, 1/5 అంటే 100 వేస్తాం, 1/6 16 2/3 ఎలా వచ్చిందో చెప్పాను. ఇది కూడా డెసిమల్ పాయింట్ ఎలా వచ్చింది చెప్పాను. 1/7 14 2/7, 1/8 అర్ధపావు 12.5, 1/9 11.9%, 1/10 10%, 1/10 అంటే 100 వేస్తాం, 10 1 10 క్యాన్సిల్ అయిపోయింది. 1/11 9 1/11% ఎలా వచ్చిందో ఇక్కడ చెప్పాను. 1/12 8 1/3%, 1/13 7 9/13%, 1/14 7 1/7%, 1/15 6 2/3%, 1/16 6.25 లేదా 6 1/4%, 1/20 5%. ఏం లేదు, 1/20 into 100 వేయండి, 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s 5%, 1/25 4%. ఏం లేదు, 1/25 into 100 వేయండి, 5 5s 5 20s 5 1s 5 4s 4%. సేమ్ 1/50 2%, 1/50 into 100 వేయండి, 50 1s 52s 2%, 1/100 1%, 1/100 into 100 వేయండి, 100 100 క్యాన్సిల్ 1%. అర్థమైందా? ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. స్టార్టింగ్ 100తో మొదలైంది పర్సెంటేజ్, ఎండింగ్ వచ్చేప్పటికి 1% ఎండ్ అయింది. మిగతా మధ్యలో 17 18 19 ఉంటాయి కానీ అవసరం లేదు, ఎక్కువ ఎగ్జామ్స్ ఇవ్వలేదు, మనకి అంత అవసరం లేదు. అవి ఇస్తే క్వశ్చన్ కాంప్లికేట్ అయిపోయిందని చెప్పేసి అవి తీసేశాడు. మీరు ఎంతవరకు నేర్చుకుంటే సరిపోయింది. ఈ ఫ్రాక్షన్స్ వచ్చిందంటే పర్సెంటేజ్ టాపిక్ ఆల్మోస్ట్ 50% వచ్చేసినట్టే, 50% ఆల్మోస్ట్ ఈజీ చేసేయచ్చు. సంవత్సరాన్ని చూడంగానే చెప్పేయచ్చు. మీరు ఎలా ఉండాలంటే 1/9 అంటే ఎంత, 11.9%, 1/12 అంటే ఎంత, 8 1/3%, 1/15 అంటే ఎంత, 6 2/3%. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఫస్ట్ 20% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 20/100, 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s 1/5 ఆన్సర్ 20. సేమ్ 1/5 పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలి, 1/5 into 100, 5 1s 5 20s 20%. అర్థమైందా మీకు? పర్సెంటేజ్ నుండి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయమంటే డివైడెడ్ బై 100 అయ్యాలి, ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 అయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ తర్వాత మీరు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇంతవరకు ఓకేగా? చూడండి, మా క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం. ఆ నెంబర్లో 1% ఎంత, 5% ఎంత, 10% ఎంత, 20% ఎంత, 25 50 100% ఎంత చెప్పి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, నెంబర్ 48 నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ 48 అనేది ఫుల్ నెంబర్ కాబట్టి 100% అంటే 48, 100% అంటే 48, 50% అంటే 48లో హాఫ్ ఎంత, 24. ఓకేనా? 40 నెంబర్ తీసుకుందాం. 48 100%. మనం ఏ నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్ 100%. 50% అంటే ఆ నెంబర్లో హాఫ్ 24, 25% అంటే 50లో హాఫ్, 24 హాఫ్ ఎంత, 12. ఓకేనా? ఇంతవరకు 3 అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, 100% 48 అనుకోండి, 10% ఏమైంది తెలుసా, 4.8 అయ్యిద్ది. ఇక్కడ 1 0 తగ్గింది కాబట్టి మనం డెసిమల్ పాయింట్ ఒకటి పెట్టుకోవాలి దీని ముందు. ఇందులో 1% ఎంత అయ్యిద్ది, 0.48 అయ్యిద్ది. ఒక నెంబర్ 48 అనే నెంబర్ 100% అనుకోండి, 48 10% అంటే ఒక పాయింట్ ముందు, ఒక నెంబర్ ముందు డాట్ పెట్టాలి. 1% అనుకోండి, 2 zeros ముందు డాట్ పెట్టాలి. 2 నెంబర్స్ 2 zeros కదా, 100% 1% అంటే 2 zeros లేవు, 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 20%, 10% ఎంత, 4.8, 20% అంటే 4.8 4.8 కలిపితే ఎంత, 8 8 16 1 4 4 8 9 9.6, 20% అంటే 9.6. 10% అంటే ఎంత, 4.8 రాసుకున్నాం ఇక్కడ. ఇక్కడ 5% ఎంత, 0.8లో హాఫ్ అంటే 2.4. 1% అంటే ఎంత, ఇక్కడ రాసుకున్నాం 0.48. ఇది అర్థమైందా మీకు? 48 నెంబర్ తీసుకున్నాం. 48 నెంబర్ 100% అనుకోండి, 100%కి 100% 48, 48 50% అంటే 48లో సగం ఎంత, 24. 24% అంటే 50లో 25, 50లో హాఫ్ 12 వచ్చింది. 20% 10% 5% 1% కదా. 100% 48 అయితే 10% 4.8 ఎలా వచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్పాను. మీరు అర్థం కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంకోలా చెప్తా చూడండి. 100% 48 మనకి 10% కావాలి. 10% అంటే 10/100 into 48 వేసాం అనుకోండి, ఈ జీరో క్యాన్సిల్,
2 5s 2 24s అంతేనా? ఇప్పుడు 5తో 24 డివైడ్ చేయండి. 5తో 24 డివైడ్ చేస్తే 5 4s ఎంత? 20 4 వచ్చింది. పాయింట్ పెట్టుకో 0. 5 8s ఎంత? 40. 4 పాయింట్ వచ్చిందా లేదా? 4 పాయింట్ వచ్చిందో చెప్పండి. చూడండి మళ్ళీ ఇక్కడ అర్థం కాదు, మళ్ళీ చెప్తా చూడండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 100% 48 అన్నా కదా, 10% 4.8 ఎలా వచ్చింది, 1% 0.5 ఎలా వచ్చింది అని చెప్పి చాలా మందికి అర్థం కాదు. చూడండి ఇప్పుడు 100% 48 అని రాసుకున్నాం. 10% ఎంత అన్న క్వశ్చన్లో చూడండి. ఫస్ట్ మనం పర్సెంటేజ్ ఏమనుకున్నాం? 10/100. 10%ని 10/100 రాస్తాం ఇంటూ 48. 48 10% కావాలి కదా, 10% ఇంటూ 48. ఈ జీరో క్యాన్సిల్. 2 5s 2 24s 24/5 వచ్చింది. అంటే 5తో 24 డివైడ్ చేయండి. 5 4s ఎంత? 20. 4 పాయింట్ పెట్టుకో, 0 పెట్టుకో. 5 8s ఎంత? 40. 4.8 వచ్చిందా లేదా? ఈ 4.8 ఇక్కడ మనం రాసాం కదా, ఇక్కడ రాసాం కదా, అంతే. ఇలా చేయాలి. లేకపోతే అందుకని నేను పాయింట్లో చెప్పాను. 100% 48, 10% అంటే 4.8, 1% అంటే 0.48, 2% అంటే ఏం లేదు 0.48, 0.48, 5% అనుకో ఏం లేదు. 5% అంటే 4.8 హాఫ్. ఒక నెంబర్ ఇస్తే నెంబర్లో 1% ఎంత, 5%, 10, 20, 25 కట్టడం తెలిసిపోయింది మీకు. ఇప్పుడు చూడండి 48లో 15% అడుగుతాడు. ఇప్పుడు 48లో చూడండి 48లో 15% ఎంత అంటాడు. నేను చేయాలి ఇప్పుడు 48 10% ఎంత? 4.8. ఇది 10%. 10% ఇంకా 5% కావాలి మనకి. 10 5 కలిపితే నాకు 15% వచ్చింది. 5% ఎంత? 2.4. అంటే 8 4 ఎంత? 12 2 1 4 5 6 7 7.2. 48లో 15% ఎంత? 7.2. చూడండి కావాలంటే 4.8 2.4 కలిపితే ఎంత? 7.2. అర్థమైందా? అలా ఎంతైనా మన నెంబరు. ఒక నెంబర్లో ఇప్పుడు 48లో 70% ఎంత, 48లో 50% ఎంత, 48లో 60 ఎంత, 50 ఎంత, 40 ఎంత, 48లో 48% ఎంత, 48లో 99% ఎంత, ఎలా ఇచ్చినా సరే మనం చేయగలం. ఇప్పుడు ఒక నెంబర్లో పర్సెంటేజ్ కట్టడం మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు చూడండి మనకి ఒక నెంబర్లో పర్సెంటేజ్ కట్టడం వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఓకే చూడండి 19% ఆఫ్ 50 ఎంత అని అడిగాడు. 32% ఆఫ్ 25, 84% ఆఫ్ 110, 96% ఆఫ్ 125 అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ నేను ఒక ట్రిక్ చెప్తా చూడండి జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూడండి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నా. ఇప్పుడు x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x అంటే ఏంటంటే మీనింగ్ ఇప్పుడు చూడండి 19% ఆఫ్ 50 ఇది x అనుకోండి, ఇది y అయ్యింది, ఇది x, ఇది y అయ్యింది. x% ఆఫ్ y కదా, 19% ఆఫ్ 50 కదా. మనం ఏమన్నాం? x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x అన్నాం కదా. 19% ఆఫ్ 50ని మనం 50% ఆఫ్ 19 రాసుకోవచ్చా లేదా? చూడండి ఇక్కడ 19 అంటే x, 50 అంటే y, x% ఆఫ్ 50. దీన్ని మనం y% ఆఫ్ x రాసుకోవచ్చు లేదా? ఇప్పుడు చెప్పండి 50% ఆఫ్ 19 ఎంత? చూడండి 50/100 ఇంటూ 19. 0 0 క్యాన్సిల్, 5 1s 5 2s, 2తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది? 9.5 టైమ్స్. ఆన్సర్ 9.5. అర్థమైందా? 50% ఆఫ్ 19 కట్టడం ఈజీ, 19% ఆఫ్ 50 కట్టడం కష్టం. కష్టం అంటే కష్టం కాదు, అంటే దీని ఈజీ కాదు, కొంచెం కష్టం దీని మీద. 19/100 ఇంటూ 50 వేస్తారు. 50 1s 50 2s, 2 1s 2 9.5s, 9.5 ఏదైనా ఒకటే. కాకపోతే 50% ఆఫ్ 19 అంటే మనకి ఈజీగా ఉంటుంది. 19 ఆఫ్ చేసి సరిపోయింది కదా 50% అంటే. 32% ఆఫ్ 25 దీని ఎలా రాసుకోవచ్చు? 25% ఆఫ్ 32 రాసుకోవచ్చు లేదా? 25% 32. మీకు ఇందాక నేను 25% ఏమని చెప్పా? 20% ఫ్రాక్షన్లో నెంబర్ అని చెప్పాను, 1/4 చెప్పాను. 1/4 ఇంటూ 32, 4 1s 4 8s, ఆన్సర్ 8. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఈ స్టెప్ దగ్గర కొట్టేసాం మనం. 25% అనేది మనకి ఆల్రెడీ తెలిసి ఫ్రాక్షన్ 1/4 అని. 1/4 32 వేస్తే అయిపోయినట్టే. లేదంటే ఇంకోలా చేయొచ్చు. 25/100 ఇంటూ 32. మన మామూలు ఇది నార్మల్ కాన్సెప్ట్లో 25 1s 25 4s, 4 1s 4 8s, 8 వచ్చింది. అదేనా? ఇది మార్చుకొని కూడా చేయొచ్చు, మార్చుకొని కూడా చేద్దాం. చూడండి ఇది 32% 25 కదా, 32/100 ఇంటూ 25, 25 1s 25 4s, 4 1s 4 8s. చూడండి ఇప్పుడు 32% 85 అన్నా 8 వచ్చింది, 25% ఆఫ్ 32 అన్నా 8 వచ్చింది. 25% అంటే అంత 1/4, 1/4 ఇంటూ 32. 25% ఫ్రాక్షన్ రాసుకుంటే 1/4 32 అన్న 8 వచ్చింది. ఒక క్వశ్చన్ని మనం 3-4 విధాలుగా చేయొచ్చు. 3-4 విధాలుగా మనకి ఏ విధంగా ఈజీగా ఉంటుందో ఆ విధంగా చూసుకొని మనం చేసుకోవాలి. టైం ఎలా అయితే టైం తగ్గిద్దని చెప్పేసి 20% ఈ ఫస్ట్ మోడల్ అయితే మనకి 5 సెకండ్స్లో అయిపోయింది. 32% 25% అయితే కొంచెం లేట్ అయ్యింది, ఒక 7-8 సెకండ్స్ పట్టింది అలాగనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి 84% ఆఫ్ 110 ఎలా రాసుకోవచ్చు? 110% ఆఫ్ 84 రాసుకోవచ్చా లేదా? 84లో 110% కట్టాలంట మనం ఇప్పుడు. చూడండి 84 100, 84 100%.
మనం ఇంకా 10% ఎక్స్ట్రా కట్టాలి, అప్పుడు 110% అయ్యిద్ది. అర్థమైందా? 110% ఆఫ్ 84 అంటే 84లో 110% ఎంత? 84లో 100% అంటేనే 84, కానీ వాడు 84లో 110% అన్నాడు, అంటే 84 కన్నా ఎక్కువ వచ్చింది నెంబరు. అర్థమైందా? చూడండి, 84 100%, 100% ఎంత అయ్యిద్ది? 8.4 అయ్యిద్ది. 100% ఎంత? 84 ప్లస్ 8.4, 84 8.4, 4 8 4 12 2 1 819 92.4 ఆన్సర్. ఇది 92.4 ఆన్సర్. 110% ఆఫ్ 84, ఇదిగో చెప్తున్నా చూడండి. 84 అనేది 100%. అసలు ఒక నెంబర్కి 100% అంటే అదే మ్యాక్సిమం నెంబర్, కానీ ఆడు 110% అడిగాడు, అంటే 84 కన్నా 10% ఎక్స్ట్రా కావాలి. 84 కన్నా 10% ఎక్స్ట్రా కావాలి. 84 10% 8.4 ప్లస్ 8.4 యాడ్ చేస్తే 110% వచ్చింది. అలా కాకుండా మళ్ళీ 84%, 84 అంటే 100% చెప్పే కదా, వాడు 150% అడుగుతాడు. 84 100% అడుగుతారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? 84 100%, 50% ఎంత? 84లో 42, ఇప్పుడు ఎంత అయింది? 4 to 6 అయింది. 84 12 126, ఇది 150%. 150% ఆఫ్ 84 అంటే 126 వచ్చింది, అంటే 84లో 150% కనుక్కోవాలి మనం. 84లో 100% 84, 84లో 84 100%, 84 150% కావాలి, అప్పుడు 126 ఎక్స్ట్రా అయింది, 42 ఎక్స్ట్రా అయింది, టోటల్ 126 అయింది. అర్థమైందా? లాస్ట్ సమ్ 96% ఆఫ్ 125, దీన్ని మనం 125% ఆఫ్ 96 రాసుకోవచ్చా లేదా? చూడండి, 125/100 ఇంటూ 96, 25 4s 25 5s, 4 1s 4 24s, 24 into 5 120, దీని ఆన్సర్ 120. అర్థమైందా? 96% ఆఫ్ 125, 125% ఆఫ్ 96 రాసుకున్నాం. 125% అంటే ఎంత? 125/100. ఇప్పుడు మీకు 5% అంటే 5/100, 10% అంటే 10/100, 30% అంటే 30/100, 50% అంటే 50/100. ఇక్కడ 125 అన్నాడు, 125% అంటే 125/100. అర్థమైందా? ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే అసలు పర్సెంటేజ్ అంటేనే ఇంటూ 1/100, 125% అంటే 125/100, 84% అంటే 84/100, 110% అంటే 110/100. అలాగా 125% 96, 125/100 అంటే 96, 25 5s 25 4s, 4తో 96 24 టైమ్స్ క్యాన్సల్ అయ్యింది, 24 into 5 120, 120 ఆన్సర్. ఇక్కడికి క్వశ్చన్స్లో మనకి బేసిక్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం అడ్వాన్స్కి వెళ్దాం. ఇది అర్థమైందా? వేరే ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. స్కూల్ ఎలా ఉందో చూసాం ఆఫ్టర్ హెవీ సెషన్.